ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 233వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. జనరల్ అవేర్నెస్ నుంచి తీసుకున్నాను. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, ఒకరోజు మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తే మళ్ళీ జనరల్ అవేర్నెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు అయితే మీకు ఈ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. దాని యొక్క లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో అస్పృశ్యత నిషేధ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? అన్టచబిలిటీ అంటాం కదా, అంటరానితనం. సో దానికి సంబంధించి ఒక యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్ 1 1955, ఆప్షన్ 2 1976, ఆప్షన్ 3 1989, ఆప్షన్ 4 2005. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? భారతదేశంలో అస్పృశ్యత నిషేధ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1955 అండి. మీకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 గురించి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఈ 17 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటరానితన నిషేధం గురించి చెప్తుంది. మహాత్మా గాంధీ యొక్క ప్రభావం వల్ల ఈ ఆర్టికల్ చేర్చబడింది అంటారు. చాలాసార్లు ప్రశ్న కూడా వచ్చింది. సో దానికోసం అయితే ఒక యాక్ట్ తీసుకొచ్చినాం. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 1955లో ఈ చట్టం తీసుకొచ్చాం. ఇక కింద మీకు వివరణ ఇచ్చాను చూడండి. 1976లో మనం ఏం చేసినామంటే ఈ 1955 చట్టాన్ని సవరించి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా తీసుకొచ్చినాం. దానికి మాడిఫికేషన్ జరిగింది 1955 చట్టానికి. ఇక్కడ ఇంకోటి 1989లో మనం ఇంకో కీలక చట్టం తీసుకొచ్చినాం. ఎస్సీ ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం. దీన్నే మనం ఏమంటున్నామంటే ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2. భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర ప్రభుత్వాల గురించి వివరిస్తుంది? రైట్, మన అంటే భారత రాజ్యాంగంలో మనకు అటు కేంద్ర ప్రభుత్వం గురించి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఒక్కొక్క భాగం అయితే వివరిస్తుంది. ఇక్కడ అడిగింది ఏ భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి వివరిస్తుంది అంటే ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, ఈ స్టేట్ గవర్నమెంట్ గురించి కంప్లీట్గా వివరించే భాగం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 5వ భాగం, 6వ భాగం, 4వ భాగం, 8వ భాగం. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వాల గురించి వివరిస్తుందండి. ఆర్టికల్ 152 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీకు రాష్ట్ర ప్రభుత్వం గురించి వివరిస్తాయి. అంటే దాంట్లోనే మీకు గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రిమండలి కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 152 నుంచి 237 మధ్య ఉన్న ఆర్టికల్స్ 6వ భాగాలు ఉన్నాయి, అవి వివరిస్తాయి. 5వ భాగం మాత్రం మీకు కేంద్ర ప్రభుత్వం గురించి వివరిస్తుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? రైట్, మనకు కేంద్రంలో రాష్ట్రపతి ఎలాగైతే ఉంటారో రాష్ట్రాలలో గవర్నర్ అలాంటి పాత్రను పోషిస్తాడు. మరి రాష్ట్రానికి గవర్నర్ను నియమించినటువంటి విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాం? 4 ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా, రష్యా, కెనడా, దక్షిణాఫ్రికా. మీరైతే ఆన్సర్ గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కెనడా అండి. మనం కెనడా రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్ నియమించే విధానాన్ని అయితే తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 4. రాష్ట్ర శాసన మండలికి గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేస్తాడు? ఏ రాష్ట్రంలోనైతే మనకు శాసన మండలి ఉంటుందో ఆ శాసన మండలికి గవర్నర్ కొంతమందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని నామినేట్ చేస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1/3, 1/4, 1/12, 1/6. మీరు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1/6 మా క్యాండిడేట్స్ని అయితే మనకి గవర్నరు శాసన మండలి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్కి మరి నామినేట్ చేయడం అనేది జరుగుతుందండి. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 1/3 మందిని అయితే శాసనసభ్యులు ఎన్నుకుంటారు ఎమ్మెల్సీలలో. 1/3 మందిని మనకి స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నుకుంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో. 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు. 1/12 మెంబర్స్ని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/12 మెంబర్స్ని పట్టభద్రులు ఎన్నుకుంటారు. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. షోడశ మహాజనపదాలలో గాంధార రాజ్యానికి రాజధాని ఏది? క్రీస్తుకు పూర్వం మనకు మలివేద కాలం అంతంలో మనకి 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి భారతదేశంలో. వీటిని గొప్ప రాజ్యాలు అంటాము.
ఈ రాజ్యాలలో గాంధార రాజ్యం లేదా గాంధార జనపదం ఒకటండి. దాని యొక్క రాజధాని ఏది అనేది ప్రశ్న. 4 ఆప్షన్స్ ఉన్నాయి: తక్షశిల, చంపా, శ్రావస్తి, ఇంద్రప్రస్థ. రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తక్షశిల అండి, గాంధార రాజ్యానికి. ఇదైతే ప్రస్తుతం ప్రజెంట్ మనకు పాకిస్తాన్లో ఉంది ఈ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 6. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు ఏ రాజు యొక్క కామెర్ల వ్యాధిని నయం చేయడానికి తన ఆస్థాన వైద్యుడు జీవకుడిని పంపిస్తాడు? హర్యాంక వంశం మనకి భారతదేశంలో మొట్టమొదటి రాజవంశంగా చూడొచ్చండి. క్రీస్తుకు పూర్వం మీకు 544లో హర్యాంక వంశపాలన ఆరంభమవుతుంది. దీంట్లో మొట్టమొదటి రాజు బింబిసారుడు. ఈ బింబిసారుడు మరి ఒక రాజు ఆ కామెర్ల వ్యాధి నయం చేయడానికి తన ఆస్థాన వైద్యుడిని పంపి ఆ వ్యాధి నయం చేసి ఆ రాజుతోటి సత్సంబంధాలను ఏర్పరచుకుంటాడు. సో ఆ రాజు ఎవరనేది ఇక్కడ ప్రశ్న అండి. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. అవంతిని పాలించే చండ ప్రద్యూత మహాసేనుడు అనే రాజు దగ్గరికి అయితే మరి ఆయన కామెర్ల వ్యాధిని నయం చేయడానికి తన ఆస్థాన వైద్యుడు జీవకుడిని పంపించడం అనేది జరిగింది. ఈ సంఘటన ద్వారా వీరి మధ్య ఉన్న శత్రుత్వం అంతమైంది. ఇలాంటి ప్రశ్నలు డెఫినెట్గా మనకి వస్తాయండి. గతంలో కూడా ఇక్కడ నుంచి ప్రశ్న ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇక రాజవంశాల గురించి ఇచ్చాను మీకు. హర్యాంక వంశం 544 నుంచి 413 వరకు, తర్వాత శిశునాగ వంశం 413 నుంచి 364 వరకు, తర్వాత నందవంశం 364 నుండి క్రీస్తుపూర్వం 321 వరకు అయితే పరిపాలించింది. ఇవి తొలి 3 రాజవంశాలు, గుర్తుంచుకోండి, ఒకే దగ్గర ఇచ్చాను మీకు. క్వశ్చన్ నెంబర్ 7. నందవంశంలో ఎవరిని ఓడించి మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు? భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ కావడం అనేది చాలా పరిణామాలకు దారితీసిందండి. మరి అలాంటి ఒక బలమైన మౌర్య సామ్రాజ్యం ఎవరి వంశాన్ని కూలద్రోయడం ద్వారా వచ్చింది అంటే మనకు నందవంశంలో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను: మహాపద్మనందుడు, ధననందుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ధననందుని ఓడించి మౌర్య చంద్రగుప్తుడు మరి నందవంశం నిర్మూలించి ఆ మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది క్రీస్తుకు పూర్వం 321లో. అది కూడా గుర్తుంచుకోండి. ఇక ధననందుని కాలంలోనే భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర జరిగిందండి. కాకపోతే మీకు మగధ వరకు అలెగ్జాండర్ రాలేకపోయాడు. మీకు వాయువ్య భారతదేశం నుండి రిటర్న్ కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. లావా అనగానేమి? వరల్డ్ జాగ్రఫీ నుంచి తీసుకున్న ప్రశ్న అండి. భూగర్భంలో ఉన్నటువంటి మాగ్మా అనే శిలాద్రవం భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు ఏర్పడే దానిని ఏమంటామంటే మనం లావా అని పిలుస్తాము. క్వశ్చన్ నెంబర్ 9. హబుల్ టెలిస్కోప్ని నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1990లో నాసా శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వ రహస్యాలను అధ్యయనం చేస్తున్నారు. నాసా అనేది అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది? భారత రాజ్యాంగంలో మీకు మొత్తం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అందులో 7వ షెడ్యూల్ అనేది అధికార జాబితాల గురించి వివరిస్తుందండి. అంటే మన అధికారాలు కొన్ని కేంద్రం దగ్గర ఉన్నాయి, కొన్ని రాష్ట్రం దగ్గర ఉన్నాయి, కొన్ని ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. యూనియన్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్ట్ అంటాం, కాంకరెంట్ లిస్ట్ అంటాం. గుర్తుంచుకోండి. కేంద్ర జాబితాలో 100 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం చట్టాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రాలు చేస్తాయి, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై 2 కూడా చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఈ 3 జాబితాలలో లేని వాటిని ఏమంటామంటే మనం రెసిడ్యువల్ పవర్స్ లేదా అవశిష్ట అధికారాలు అంటారు. వీటిపై కేంద్రానికి అధికారం ఉంటుంది. గుర్తుంచుకోండి, చాలా 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 ముఖ్యమైన పాయింట్ అండి ఇది. ఏది అవశిష్ట అధికారాల పరిధిలోకి వస్తుందో ఎవరు నిర్ణయిస్తారంటే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది, అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, అలాంటి సమస్య వచ్చినప్పుడు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ నుంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్. మరి ఇలాంటి వాటి కోసం మన ఛానల్ని తప్పకుండా ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని యొక్క లింక్ను వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్ని అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.